నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. వైఎస్ఆర్సీపీ నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై చర్చించారు. పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలని సూచించారు. వాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. పేదల పట్ల చంద్రబాబు కక్షను బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 హామీల అమలుపై బాబు వైఖరిని ఎండగట్టాలన్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న బాబు కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్నారని, చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు వైఎస్ జగన్. అందుకోసం రోజు ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లను అదనంగా పెంచబోతుందన్నారు వైఎస్ జగన్. కానీ చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయటం అత్యంత దారుణమన్నారు వైఎస్ జగన్. మరో 6,000 కోట్ల అప్పు చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది. రిజర్వ్ బ్యాంక్లో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులను సమీకరిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా చేసిన 6,000 కోట్లతో బడ్జెట్ అప్పులు 80,827 కోట్లకు చేరాయి. 8 నెలల్లోనే రికార్డు స్థాయిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్లు, బ్యాంకుల ద్వారా మరో 52,000 కోట్లు అప్పు చేసింది. సూపర్ 6లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే భారీగా అప్పులు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీలో కూటమి నేతల అరాచకాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలకు తెగబడింది. దాడులు, ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను లోబరుచుకున్నారు. కాదన్న వారిపై దాడులకు తెగబడ్డారు. కిడ్నాప్లు చేసి మరీ అరాచకాలు చేశారు. దాడులు, దౌర్జన్యాలతో పదవులు దక్కించుకున్నారు కూటమి నేతలు. తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. పోలీసుల సాక్షిగా టెంపుల్ సిటీలో దౌర్జన్యాలకు తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. బెదిరింపులతో మరికొందరిని లోబరుచుకున్నారు. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నారు కూటమి నేతలు. కూటమి అరాచకాలతో ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారు. కూటమి గూండాలు కిడ్నాప్ చేసిన 4 కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆవేదన వెళ్లబోసుకున్నారు. టీడీపీ నేతలు కొట్టి బెదిరింపులకు గురి చేశారని వాపోయారు. దీంతో భూమన పెద్ద మనసుతో వారిని దగ్గరికి తీసుకుని ఓదార్చారు. చాలా ఇబ్బంది పెట్టినారు లేదంటే నేను తట్టుకొని ఉంటాను నమ్ముతాను తట్టుకొని ఉంటాను. ఆడబిడ్డలు పిల్లలు పుట్టినారు గంట గంటకి నా గురు చుట్టే నలుగురు అందరు కార్లు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మోసం చేసి గెలిచిందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి సర్కార్ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు ఆయన. మేయర్ను దించాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు భూమన. ఈరోజు జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో దౌర్జన్యంతో, దుర్మార్గంతో, నీచంతో ఎంతకైనా దిగజారి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థిని గెలుచుకునేటువంటి ప్రయత్నం చేసింది.
ఎంత దుర్మార్గం నడిచిందో గత వారం రోజులుగా ఈ పవిత్ర తిరుపతి నగరంలో మొత్తం ప్రజలందరూ కూడా చూసినారు. తిరుపతి నగరపాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి అని ట్వీట్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కార్పొరేషన్ లోపల సమావేశం జరుగుతుంటే బయట మేయర్ ఆందోళన చేసే పరిస్థితి రావడానికి దేనికి సంకేతం అని నిలదీశారు. ఒక్క ఓటు ఉన్న టీడీపీ కార్పొరేటర్ గెలిచారు. వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేసిన విప్ ధిక్కరించిన వారిని రిటర్నింగ్ అధికారి అనర్హులుగా ప్రకటించలేదు అంటేనే ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయో అర్థమవుతుందన్నారు. పల్నాడులోనూ కూటమి నేతలు రెచ్చిపోయారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కుట్రలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రోద్బలంతో 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు. సీఐ వెంకట్రావు బలవంతంగా కౌన్సిలర్లను వారి ఇళ్ల నుంచి తీసుకువెళ్లి టీడీపీ నేతలకు అప్పగించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో మోహరించిన టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వస్తే దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. కౌన్సిలర్లు ఎవరూ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కోరం లేకపోవడంతో రెండో రోజు కూడా వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. 2 రోజులుగా కౌన్సిల్ హాల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. మద్యం మత్తులో మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. చేసేది లేక కౌన్సిల్ హాల్ ముందు 2 గంటల పాటు మున్సిపల్ చైర్పర్సన్ సుధాబాలుతో పాటు కౌన్సిలర్లు బైఠాయించారు. యనమల డైరెక్షన్లో ఇంత రౌడీయిజం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారు. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ విషయంలోనూ కూటమి నేతలు కుట్రలకు పాల్పడ్డారు. బలం లేకపోయినా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని మున్సిపల్ చైర్పర్సన్ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కుట్రలు చేశారు. అయితే టీడీపీ అధిష్టానమే ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చింది. సౌమ్య చెప్పిన వారికి కాకుండా మరొకరికి బీ ఫామ్ ఇచ్చి మున్సిపల్ చైర్పర్సన్ చేసింది. కూటమి నేతలు తాలిబాన్లను మరిపించారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. దాడులు దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ తలుచుకుంటే తాడిపత్రి మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మెచ్చుకున్నారని గుర్తు చేశారు. 150 పైచీలకు ఎమ్మెల్యేల మద్దతుతో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అడ్డదారులు తొక్కింది. ఎక్కడా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం అనే సంగతిని మరిచి ఓ గూండాల్లాగా, ఓ తాలిబాన్ ముఠాలాగా ఓ వికృతమైన క్రీడను జరపడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా అధికార పార్టీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. పీఏసీ చైర్మన్గా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాల్సిన సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అంచనాల చైర్మన్లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్యుద్ధం జరిగింది. పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ల మధ్య డైలాగ్ వార్ సాగింది. బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విశ్వసనీయత నుంచి కాంగ్రెస్ నిర్వహించిన కుల గణన వరకు ఇష్యూ నడిచింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఏవి అని కేటీఆర్ ప్రశ్నించారు. చట్టపరంగా రిజర్వేషన్లు కుదరకపోతే పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంటును సర్క్యులేషన్లో పెట్టిండ్రు. ఈ సర్క్యులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు, ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి.
పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు, ఇది అఫీషియల్ డాక్యుమెంట్, ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి చెప్తాడు, సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది, అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష, వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు, అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం. ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏదో పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్, అట్లా బడ్జెట్ ముందు ఒక క్యాబినెట్ పెట్టి వెంటనే తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే, నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో, ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ లేచి ఓ 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే వివరాలను శాసన మండలిలో ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దేశంలో తొలిసారిగా వెనుకబడిన వర్గాల కోసం ఈ సర్వే చేపట్టామన్నారు. అయితే సర్వేలో ఓసీలు మినహా మిగతా కులాల జనాభా ఎలా తగ్గిందని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. మేము ఇచ్చినటువంటి సమాచారం ఇప్పుడు సైంటిఫిక్గా మొట్టమొదటిసారి దేశ చరిత్రలో సర్వే చేసి ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్. వారేం చెప్తా ఉన్నారంటే, గతంలో 2014 నాడు సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, అది ఒక పెద్ద పండగలా జరిగింది. ఆ పండగలా జరిగిన లెక్కల ప్రకారం ఎట్లా ఉంది, మీ లెక్క ఎట్లా ఉందని అంటున్నారు. నేను అంటున్నా ఉన్నాను, నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏది అఫీషియల్ సర్వే లేదు అధ్యక్ష. రేపు కుల గణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశానికి స్పీకర్, మండలి చైర్మన్, పలువురు బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ గణాంకాలను పవర్ పాయింట్ ద్వారా వివరించనున్నారు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మార్గదర్శి స్కామ్పై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్లు వసూలు చేసి ఇతర సంస్థలకు మళ్లించారని, ఇది సహారా, శారద కంటే అతిపెద్ద కుంభకోణమని వివరించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ₹600 crores against the norms of RBI, and RBI has also found fault with them. They have diverted that money to their other companies, which is against all the rules. And if anybody questioned them, they have a media house and they have targeted those people, sir. It is one of the biggest scam. It is bigger scam than Sahara. It is bigger scam than Sharda cheats. All this put together, sir. ఏపీలో వెటర్నరీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య కళాశాలల క్యాంపస్లలో నేటి నుంచి నిరవధిక దీక్షా శిబిరాలు కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ తమ క్యాంపస్కు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇస్తున్న 7,000 రూపాయల స్టైఫండ్ ఇప్పటి ఖర్చులకు ఏమాత్రం సరిపోవటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ హయత్నగర్లోని నారాయణ కాలేజ్ దగ్గర స్థానికులు ఆందోళనకు దిగారు. కాలనీ మహిళలపై హాస్టల్ విద్యార్థులు పేపర్ రాకెట్లు విసురుతున్నారని, బాల్కనీ నుంచి లేజర్ లైట్లు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తీరుపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ధర్నాకు దిగారు. కాలేజీకి తాళాలు వేసి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 2 గంటలు దాటాక అభయారణ్యంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్ని కమ్మేసింది. అటవీ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, అటవీ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. కొంతమేర చెట్ల మొదళ్లలో వ్యాపించాయి. సిబ్బంది వేగంగా మంటలను అదుపులోకి తెచ్చారు. అభయారణ్యంలో అగ్ని ప్రమాదానికి గల కారణాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గంలో దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో మంటలు విస్తృతంగా వ్యాపించాయి. చెట్ల కింద పేరుకుపోయిన ఎండుటాకులు దగ్ధమవుతున్నాయి. దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో జామాయిల తోటలతో పాటు విలువైన టేకు చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. చాలా చోట్ల టేకు చెట్ల మొదళ్లకు నిప్పు అంటుకొని కొంతమేర కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఫారెస్ట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫైర్ ఇంజన్లు కొంతమేర మంటలను అదుపు చేసినా లోపలికి తీసుకువెళ్లే అవకాశం లేకపోవడంతో అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపించిన మంటలతో చెట్లకు నష్టం వాటిల్లలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్ 1లోని సుగుణ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో కెమికల్ వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్కి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధోల్ మండలం ఎర్రారం శివార్లో మురుగన్ బిన్నింగ్ మిల్లులో నిప్పురవ్వలు ఎగిసిపట్టడంతో మంటలు చెలరేగాయి. అన్ని యంత్రాలకు మంటలు వ్యాపించి పత్తి బేళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. హుటాహుట్న అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి కేసులో మరోసారి డ్రగ్స్ కోణం బయటపడింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. ఆధారాలను పోలీసులకు సమర్పించింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులకు అందించింది. తనతో పాటు మరో యువతిని కూడా ఇరికించే ప్లాన్ చేశారని తెలిపింది. 150 గ్రాముల MDMA తెస్తాను అని శేఖర్ బాషాతో మస్తాన్ సాయి చెప్పిన ఆడియో క్లిప్ని పోలీసులకు ఇచ్చింది లావణ్య. తిరుమలలో కన్నుల పండుగగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. సప్తవాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. మొదట సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరించారు. నమో వెంకటేశాయ నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి. జాతీయ వార్తలకు వెళ్దాం. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం వికసిత భారత్కు రోడ్ మ్యాప్ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అభివృద్ధి చెందిన భారతదేశ సాధనే తమ లక్ష్యమని, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్సభలో సమాధానమిచ్చారు మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అవినీతి రహిత పాలన అందిస్తూ గడిచిన 10 ఏళ్లలో కేంద్రం లక్షల కోట్లు ఆదా చేసిందని, వాటిని దేశం కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
कुछ नेताओं का फोकस घरों में जकूजी पर, स्टाइलिश शावर्स पर, लेकिन हमारा फोकस तो हर घर जल पहुंचाने पर है। हमने ये जो अलग अलग कदम उठाए उससे लाखों करोड़ रुपए की बचत हुई, लेकिन उन पैसों का उपयोग हमने शीश महल बनाने के लिए नहीं किया। इसका उपयोग हमने देश बनाने के लिए किया है। ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. రేపు ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లుగా సమాచారం. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం అరైల్ ఘాట్కు వెళతారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం చేస్తారని సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లలో బుల్ జోరు కనిపించింది. కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా అమెరికా ప్రకటించడంతో భారీ ప్రాఫిట్స్కు కారణమైంది. అంతేకాక వాణిజ్య యుద్ధ భయాలు రేపిన ట్రంప్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడటంతో ఆసియాతో పాటు మన మార్కెట్ సూచీలపై ప్రభావం పడింది. దీంతో దేశీయ మార్కెట్ల సూచీలు సెన్సెక్స్ 1397 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 378 పాయింట్లు లాభపడి భారీ లాభాల్లో ముగిశాయి. భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సత్తా చాటాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ని ఓడించి ఛాంపియన్గా నిలిచాడు ప్రజ్ఞానంద. లాస్ట్ రౌండ్ వరకు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు ఇద్దరు. చివరి రౌండ్లో గుకేష్ చేసిన తప్పిదాలతో ఓటమి పాలయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారత ప్లేయర్గా ప్రజ్ఞానంద రికార్డ్ క్రియేట్ చేశాడు. జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన లిఫ్టర్ టి సత్యజ్యోతి, తెలంగాణకు చెందిన షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ కాంస్య పతకాలతో మెరిశారు. మహిళల 87 కేజీల పైన విభాగంలో స్నాచ్లో 92 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 109 కేజీలు లిఫ్ట్ చేసి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో తెలంగాణ అమ్మాయి సురభి 3వ స్థానంలో నిలిచింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.